సునాదస్వరము జూలై 22. ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమియు నీతియు నా యొద్ద నున్నవి. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 18వ వచనం. మనందరం కూడా మంచి జీవితం కలిగి ఉండాలని ఆశపడుతుంటాం. మరి ప్రతి విషయంలో సమృద్ధిగా జీవించాలి. మన ప్రియులందరూ కూడా చక్కగా మంచి పేరు సంపాదించాలి. మనము నీతితో నిజాయితీతో జీవించాలి. మరి చిరకాలం మనము దేవుని బిడ్డలుగా గొప్పగా సాక్ష్యం కలిగి ఉండాలని ఆశపడుతుంటాం. అయితే ప్రభు ఈ రోజున వాగ్దానం చేస్తున్నాడు. ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమియు నీతియు నా యొద్ద నున్నవని చెప్పి బయలుపరుస్తున్నాడు. మరి ఏది కావాలన్నా మనం దేవునిలోనే పొందుకోగలం. తను మనకు ఐశ్వర్యం ఇచ్చే దేవుడు, ఘనతను కలగచేస్తాడు, స్థిరమైన కలిమినిస్తాడు, తన నీతితో మనల్ని నింపుతాడు. కాబట్టి మనకి ఏది కావాలన్నా దేవుని నుండే మనం పొందుకోగలం. మరి యోసేపు జీవితం మనం చూసినప్పుడు దేవుడు యోసేపునకు తోడుగా ఉండి అన్ని విషయాల్లో వర్ధిల్ల చేశాడు. మరి యోసేపు నాకు ఐశ్వర్యం ఇచ్చాడు, మంచి పేరును ఘనతను కలగచేశాడు. మరి ఆయన ఎంతోమందికి ఆశీర్వాదకరంగా ఉండులాగున దేవుడు దీవించాడు. మరి నీతితో న్యాయంగా నడిచాడు. ఎక్కడ కూడా యోసేపు మరి చెడ్డ మార్గంలో వెళ్ళలేదు. కానీ దేవుడు ఆయనకు తోడుగా ఉన్నందుకు అన్ని విషయాల్లో వర్ధిల్ల చేశాడు. అందుకే మనము దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు మనకు ఆయన ఐశ్వర్యమును ఘనతనిస్తాడు. స్థిరంగా ఉండే కలిమితో నింపి తన నీతిని మనకు కలగచేస్తాడు. మరి కొలసేలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో చదివినప్పుడు బుద్ధి జ్ఞానముల యొక్క సర్వసంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నాయని రాయబడింది. మరి యేసుక్రీస్తులోనే అన్ని సర్వ సంపదలు ఉన్నాయి. బుద్ధి కావాలన్నా, జ్ఞానమైన సంపదలు కావాలన్నా ఏదైనా మనం యేసుక్రీస్తులోనే పొందుకోగలం. ఆయన ద్వారా మనం నీతిమంతులుగా మార్చబడతాం. కాబట్టి మనం ఆయనను ఆశ్రయించినప్పుడు మనకు కావలసిన ప్రతి ఒక్కటి మంచి పేరు, తన ఘనతను, తన మహిమతో మనల్ని నింపుతాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదర, ఈ రోజున ఏ అవస్తున్నా దేవుని ఆశ్రయిద్దాం. ఆయన మనకు మరి స్థిరమైన కలిమిని కలగచేసే దేవుడు. మనకు ఐశ్వర్యం ఇస్తాడు, ఘనతనిస్తాడు, తన నీతితో నింపుతాడు. మరి చిరకాలం మనము సంతోషంతో సమాధానంతో మరి దీవించబడి ఎంతోమందికి దీవెనకరంగా ఉండులాగున ఆయన కృపను మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఆయన్ని ఆశ్రయించి ఆయన ద్వారా సమస్తమైన మేలును పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి ప్రభువా. మీ ఐశ్వర్యము, మీ ఘనత, మీ స్థిరమైన కలిమి, మీ నీతిని ప్రతి ఒక్కరికి కలగచేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈ శుభవచనము వినిచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులా చరణ్.